హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజామున 1:30 ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో 3 మైనర్ పిల్లలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైన అట్ ద సేమ్ టైం ప్రమాదకరమైన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు దానికి ప్యారలల్గా దాంతే ఈక్వల్ ఉన్న ఒక క్వశ్చన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఆ యాక్సిడెంట్ అనేది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. అయితే ఈ యాక్సిడెంట్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. ఈ యాక్సిడెంట్ ప్రివెంటబులే. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అక్కడక్కడ. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ ఇన్సిడెంట్స్, అంటే వీటిని మనం జరగకుండా ఆపండగలుగుతాం. ఇటువంటి ఇన్సిడెంట్స్కి మెయిన్ కారణం పేరెంట్స్ నెగ్లిజెన్స్. సారీ టు సే దిస్, పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్స్ పిల్లల్ని అర్ధరాత్రులు మోటార్ సైకిల్ నడపడానికో, ట్రిపుల్ రైడింగ్ చేయడానికో, అట్ ద సేమ్ టైము ఒక సూపర్విజన్ లేకుండా, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఇటువంటి డ్రైవింగ్స్ అలాంటివి చేయడం ద్వారా ప్రమాదాలకు కొని తెచ్చేలాగా పేరెంట్స్ నెగ్లిజెన్సే ప్రధాన కారణం. ఇలాంటి విషయాల్లో పిల్లల ఆలోచన విధానాల్లో కానీ, వాళ్ళు రేపొద్దున భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాల గురించి కానీ వాటిల్లో ప్రధాన పాత్ర తల్లిదండ్రులు పోషిస్తారు. పేరెంట్సే పిల్లల సేఫ్టీకి గేట్ కీపర్స్. మైనర్స్కి ఇలాంటి బైక్స్ డ్రైవ్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇచ్చేసినా, లేకపోతే మనకు తెలియకుండానే వాళ్ళు అలా బైక్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఓన్లీ వాళ్ళ ప్రాణాలను కాదు, వాళ్ళు వెళ్ళి ఎవరినైనా గుద్దిన వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్లో వేరే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి ప్రాపర్ ప్యూర్ పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్సే ప్రధాన కారణం. రోడ్ సేఫ్టీ అంటే ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం కాదు, అది సేఫ్టీని కొంచెం రెస్పాన్సిబిలిటీని కూడా మనం తీసుకోవటం. ఈ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఆ ఏజ్తో పాటు పరిపక్వత చెందుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏది చూసినా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. బైక్ డ్రైవ్ చేయాలనో, లేకపోతే ఏదేదో సినిమాలో హీరోలా చేయాలనో, ఫైట్లు చేయాలనో, ఇట్లా చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు చాలా కొన్ని వందల్లో ఉంటాయి. అలాంటి విషయాలు పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ విధమైన ఆలోచన ధోరణిలో ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్షిప్స్ని పడుతున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది ఒక కనిపెట్టకపోవడం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్కి కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే సమాజంలో ఎవరికి వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో కూడా ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ ఫుల్ బిజీ. ఫాదర్ తన బిజినెస్లో బిజీ ఉంటాడు, మదర్ తన హౌస్ వైఫ్ గానో లేకపోతే కిట్టి పార్టీస్లోనో బిజీ ఉంటుంది, పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలా అయిపోతుందంటే ఒక కనెక్ట్ మిస్ అయిపోతుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కనెక్ట్ కూడా ఉండట్లేదు. ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. పిల్లలేమో పేరెంట్స్ గైడెన్స్ కోరుకుంటారు, పేరెంట్స్ ఏమో వాళ్ళ బిజీలో ఉండిపోయి వాళ్ళకి ప్రాపర్ అటెన్షన్ ఇవ్వలేకపోవడం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్కి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్కి మెయిన్ కల్ప్రిట్స్ పేరెంట్స్ ఉంటారు, లేదా వాళ్ళకి బైక్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. బైక్ కీస్ని ఇచ్చి ఆ బైక్ డ్రైవ్ చేసుకోవడంలో పర్లేదని చెప్పేసి ఎవరో ఒకరు ఉంటారు, చుట్టాల్లో బాబాయ్లో, బంధువులో, అన్నో, తమ్ముడో, బావో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ బైక్స్ ఇవ్వడం, ఏం కాదులని నెగ్లిజెన్స్గా ఉండటం, ఇలాంటివే ఈరోజు ఇలాంటి ప్రమాదకరమైన వార్తలు మనం తెలుసుకోవడానికి కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. పేరెంట్స్గా ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలంటే పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో కొన్ని మెయిన్గా మనం పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే అది మన పిల్లల సేఫ్టీ కోసం, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా కూడా వాళ్ళని కొంచెం డిసిప్లిన్లోనో గైడెన్స్లోనే పెట్టుకోవడం మన బాధ్యత. వాళ్ళని బైక్స్ రైడ్ చేయనివ్వకండి. ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, ప్రాపర్ లైసెన్స్ లేకుండా, వాళ్ళు కంప్లీట్గా లైసెన్స్ తెచ్చుకునే ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళని బైక్స్ రైడ్ చేయనివ్వకండి. అది ఎంత ఎక్సైట్మెంట్గా ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళు ఎంత అడిగినా కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ మీకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా నో అని చెప్పడం మాత్రం మీరు మర్చిపోకండి. సెకండ్లీ, క్లియర్ బౌండరీస్ వాళ్ళకి పెట్టాలి. ఏది యాక్సెప్టబుల్ బిహేవియర్, ఏది యాక్సెప్టబుల్ కాదు, ఎట్లా మనం సొసైటీలో ఎట్లా ఉంటున్నాం అనేది కూడా వాళ్ళకు ఒక క్లియర్ బౌండరీస్ని మనం డిఫైన్ చేయడం కూడా, వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, రెగ్యులర్గా వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేయడం అంటే వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్కిల్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి పీపుల్తో వాళ్ళు ఉంటున్నారు, ఎటువంటి బిహేవియర్స్ని వాళ్ళు, ఎటువంటి హ్యాబిట్స్ని వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అనేది కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి కొన్ని నిర్ణయాలు కఠినంగా అనిపిస్తాయి. అంటే మనం పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళు మనం వద్దు, బైక్ తీసుకోవద్దు, డ్రైవ్ చేద్దని చెప్పినప్పుడు వాడు కొంచెం ఫీల్ అవుతాడు, అప్సెట్ అవుతాడు. మా పేరెంట్స్ ఇంత, మా డాడీ ఇంత, నన్నేం చేయనివాడు, నాకు నచ్చింది అది చేయనివాడు అనేసి వాళ్ళు కొంచెం బాధపడినా, కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా మీరు జస్ట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయట్లేదు, వాళ్ళని సేవ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఇటువంటి ప్రమాదాల్లో పడకుండా ఒక అత్యంత వర్ణనాతీతమైన బాధ ఉంటుంది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో 3 కుటుంబాలు ఎంత బాధ విలపిస్తున్నాయన్నది మన ఊహాతీతం. అది అలాంటి బాధ
కుటుంబాల్లో జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు వెళ్ళి ఎవరన్నా కూడా ఏమన్నా చేసినా కూడా యాక్సిడెంట్లు చేసినా కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా అటువంటి బాధ ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఆ మూమెంట్లో పెయిన్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం నో అని చెప్పినా కూడా ఓవర్ ద ఇయర్స్ అంటే వాళ్ళు మెచ్యూర్ అవుతున్న కొద్దీ, బ్రెయిన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ సేఫ్టీకి మనం చేస్తున్నాం కాబట్టి. కష్టమైనా సరే ఇది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పని. ఒక ప్రాణం ఎంత ఖరీదైందంటే ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ ఫ్యామిలీస్ సఫర్ అయ్యే అదంతా కూడా ట్రాజడీస్లో చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అటువంటి పెయిన్ ఎవరో కూడా పొందకూడదు. అలాంటి జరగకూడదు అంటే ఖచ్చితంగా పేరెంట్స్గా ప్రతి ఫ్యామిలీలో ప్రతి పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ పిల్లలకి చెప్పడం ఇది కరెక్ట్ ఏజ్ కాదు, దెర్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, పిల్లలతో టైం స్పెండ్ చేయగలగటం మెయిన్గా మరీ ముఖ్యంగా. ఈ టాపిక్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడంతో వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏదో మనం ఆలోచించుకుని అయ్యో ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది అనేసి జస్ట్ ఆ మూమెంటరీగా అనుకుని వదిలేకుండా మనం మన రెస్పాన్సిబిలిటీగా మన ఫ్యామిలీలో ఇటువంటివి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ పెట్టుకోవడం ద్వారా సమాజానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవేర్నెస్ని మనం స్ప్రెడ్ చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లల్ని రెస్పాన్సిబుల్గా ఉంచుకునేలాగా, వాళ్ళకి బైక్స్ ఇవ్వకుండా ఇటువంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్లో పార్ట్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అందరికీ అవేర్నెస్ని అయితే తీసుకురండి. అంటే తెలుసో తెలియకో మనం ఏదో నెగ్లిజెన్స్గా మన పిల్లల మీద ఉన్న ప్రేమతో మనం బైక్స్ ఇచ్చేయడం వాటి వల్ల జరిగే అనర్థాలు తర్వాత మనం బాధపడాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడాలి, సమాజం కూడా బాధపడాలి. అలాంటివి జరగకుండా ఇటువంటి అవేర్నెస్ని మనం అయితే తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేసాం. మనం ఇటువంటి ఒక కోర్ ప్రిన్సిపల్స్ని తీసుకొని వచ్చి మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం కాపాడుకుందాం. మనం మొదటి అడుగు వేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కానీ మీ థాట్స్తో రిఫ్లెక్ట్ అయితే మీరేమనుకుంటున్నారో కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.